నమస్తే, వణక్కం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. అందులో నేనుండాలి. నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్ వ్లాగ్స్‌లో ఈరోజు వెజ్‌లో రారాజు వంకాయి, చిలకడ దుంప, టమాటో ఎంత బావుంటదో తెలుసండి ఈ కూర. ఒక్కసారి చేసుకొని తిన్నారంటే వదిలిపెట్టరు. టమాటాలు ఎక్కువేం అవసరం లేదు. ఒకటి వేసుకుంటే సరిపోతుంది. సో, మనం ఇలాంటి ఒక బాండీ తీసుకొని దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, పసుపు, సాల్టు, టమాటో ముక్కలు వేసుకొని మనం తక్కువ వేసుకున్నాను. ఎక్కువేం కాదు. కొంచెం కర్రీ చేసి మీకు చూపించడానికనమాట. సో, చూసారు కదా! మనం కర్రీలో ఎందులోనే సరే ఉల్లిపాయ తక్కువ వేసుకోవాలండి. ఎక్కువ వేసుకుంటే ఆ ఫ్లేవరు మారిపోతుంది. తీపితనం వచ్చేస్తుంది కర్రీ. సో, తియ్యగా ఉండకూడదు కాబట్టి తక్కువ వేసుకున్నాను. చూసారు కదా! పెద్ద ఉప్పు వేసుకున్నాను. కల్లుప్పు అంటాం. కొంతమంది కళ్ళంటారు, కొంతమంది గళ్ళుప్పు అంటారు. నేను పెద్ద సాల్ట్ వేసుకున్నానమాట. సాల్టు, ఉప్పు వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుని మంచిగా మనం తిప్పాలన్నమాట. ఈలోగా చిలకడ దుంపల్ని పైన చెక్కు తీసేసుకుని మంచిగా ముక్కలు కట్ చేసుకుని, అలాగే వంకాయలు, తెల్ల వంకాయలు కానీ నల్ల వంకాయలు కానీ ఏది వేసినా కర్రీ బాగుంటుంది. కాబట్టి మనం తెల్ల వంకాయలనే నేను చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని ఉప్పు నీటిలో నానబెట్టుకున్నాను సాల్ట్ వాటర్లో. ఎందుకంటే కండ్రెక్కు పోవన్నమాట. నల్లగా అవ్వకుండా ఒక దాంట్లో పెట్టుకుని ఉంచుకున్నాను. ఉంచుకున్న తర్వాత ఏదైతే ఉల్లిపాయలు వాటర్ ఇంకిపోయిన తర్వాత ఈ వంకాయలు వేస్తాం కదా, వంకాయలో ఉన్న వాటర్ కూడా బయటకు వస్తుందన్నమాట, ఇంకిపోతుంది. సో, వీటిని కూడా మంచిగా నేను నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు గెరగెర తిప్పేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా! ఇప్పుడు ఇలాంటి స్టేజ్లో నేను ఆయిల్ వేస్తున్నాను. ఒక 2 స్పూన్లు పెద్ద గరిటెతో ఒక 2 గరిటెలు ఆయిల్ వేసుకుని దాంట్లో కారం, మీకు కారం తక్కువ ఎక్కువ అన్నది మీరు చూసుకుని వేసుకోవాలన్నమాట. నేను కారం కాసంత ఎక్కువే తింటాను కాబట్టి 2 స్పూన్స్ వేసుకుంటాను. మీరు 1 స్పూన్ వేసుకోండి. అలాగే గరం మసాలా, చికెన్ మసాలా, మీ దగ్గర ఏ మసాలా ఉంటే ఆ మసాలా అండి. ఇదని ఏం లేదు. ధనియాల పొడి, జీలకర్ర పొడి కామన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం కామన్. ఈ మసాలాలో ఏది ఉంటే అది ఒక 1 స్పూన్ వేసుకోండి. మీ దగ్గర ఉన్న మసాలా. లేదంటే మీరు స్పెషల్గా మసాలా చేసుకున్నదన్నా పర్లేదు. ఇంట్లో చేసుకునేవి అప్పుడప్పుడు చాలామంది ముద్ద నూరుతారు. అవి కూడా చాలా బాగుంటుందన్నమాట కర్రీకి. మనం చిలకడ దుంపల్ని పైన చెక్కి నేను శుభ్రంగా కడుక్కొని ఒక దుంపని వేస్తున్నాను. ఎక్కువ వేస్తే కూర స్వీట్నెస్ వచ్చేస్తుందన్నమాట. సో, నేను ఒక దుంప వేసుకుంటున్నాను ఒక 2 వంకాయలకి. 4 పచ్చిమిర్చి, ఒక టమాటా, 2 ఉల్లిపాయలు మంచిగా వేసుకొని కూర దగ్గరగా చేసుకుంటే బాగుంటుందన్నమాట. కర్రీ ఎక్కువ తినాలి, రైస్ తక్కువ తినాలి. చూసారు కదా! నేను ఇవన్నీ ఆయిల్లో సమపాళ్ళుగా అన్నీ వేసి మంచిగా కూరను మగ్గబెడతానన్నమాట. మీరు కూడా అట్లా మంచిగా మగ్గబెట్టుకోండి. ఎంత మగ్గితే అంత బాగుంటుంది. తెలుసు కదా నా టైమింగ్స్. సిమ్లో 45 మినిట్స్ మగ్గాలి. అట్లా మూత పెట్టి తిప్పుకుంటూ అడుగు పట్టకుండా మాడకుండా మనం చూసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలన్నమాట. చూస్తున్నారు కదా! నేను అది అడుగు పట్టకుండా మూత పెట్టి తిప్పుతూ ఉన్నాను. ఇట్లాగే మళ్ళీ వాటర్ పోయకుండా నేను కొద్దిసేపు మగ్గపెట్టుకున్నాను. దాంట్లో ఉన్న వాటర్తో అది మగ్గుతుందన్నమాట. తర్వాత కాసంత వాటర్ పోసుకొని మళ్ళీ తిప్పుకుంటూ ఉండి ఆ దుంప ఉడికేంత వరకు, ఆ ముక్క మగ్గేంత వరకు వంకాయని అలా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుని దాంట్లో మగ్గపెట్టాలి. మంచిగా మగ్గపెట్టుకుని ఆయిల్ తేలేంత వరకు మగ్గపెట్టుకుంటే మనకి వేడి వేడి కూర రెడీ అయిపోతుంది. దీనిలోకి తెలుసు కదా మీకు, రైస్ మనం పక్కన వండుకొని పక్కన పెట్టుకుంటాం. ఆ రైస్ని ఒక ప్లేట్లో వడ్డించుకుని ఈ కర్రీ చూసారు కదా, దుంపను పట్టుకుంటే ఉడికిపోయింది. అలా ఉడికితే మనకి కూర రెడీ అనమాట అర్థం. మరీ ఎక్కువ ఉడకబెట్టేస్తే దుంప అన్నది కరిగిపోతుంది, మనకి కనిపించదు. సో, ఈ స్టేజ్లోనే మనం దింపేసుకోవాలి. సో, నేను ఎక్కువ వాటర్ ఉంచను కాబట్టి కొంచెం ఎగరబెడుతున్నాను. నాకు ఎక్కువ వాటర్లో అయితే నచ్చదు, దగ్గరగా చేసుకుంటాను అనమాట. అలా తిప్పుకుని ఈలోగా మనం ప్లేట్ సిద్ధం చేసుకుని దాంట్లో రైస్ వేసుకొని తింటే ఉంటుంది సాంబరంగా. బా, ఆహా, కడుపు నిండిపోయింది స్వామి. ఇంకెందుకండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్ వ్లాగ్స్లో ఈరోజు స్పెషల్
వంకాయ చిలకడ దుంప కర్రీ అనమాట. మేము అయితే ఆంధ్ర స్టైల్లో చిలకడ దుంప అంటాం. నచ్చితే కామెంట్. థ్యాంక్ యూ.